అండి ఈరోజు అయితే కనుక మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకుందాము. ఇన్స్టెంట్గా టమాటా కర్రీ చేసినంత ఈజీగా అయితే చేసుకోవచ్చు. ముందుగా మనం టమాటాలన్నీ శుభ్రంగా కడిగి ఈ విధంగా ఒక్కొక్కటిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఈ టమాటాలు అనేవి కూడా మనం పట్టుకుంటే కొంచెం గట్టిగా ఉండాలండి. అప్పుడే మనకి ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నానండి. ఒక్కొక్క కాయని క్లీన్ చేసుకుంటూ ఇప్పుడు ఇలా కడిగి తుడుచుకున్న ఈ టమాటాలకి చెమ్మ అనేది ఉండకూడదండి. ఇప్పుడు మనం ఈ కనబడుతున్న ఈ గ్రీన్ కలర్ పార్ట్ అనేది తీసివేయాలండి. ఇలా తీసివేయడం వలన టమాటాలు అనేవి కొంచెం తొందరగా మగ్గుతాయి మనకి. ఇదిగోండి, ఈ కండ అనేది ఉండకూడదు. ఇప్పుడు మిగతా పార్ట్ని కూడా ఇలా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. ఈ టమాటాకి 4 పీసులు చొప్పున కట్ చేసుకోవాలి. సగం టమాటాకి మొత్తం ఈ టమాటాని మనం కట్ చేసినప్పుడు 8 పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఇదే విధంగా మిగతా టమాటాలు అన్నిటినీ కూడా మనం కట్ చేసుకుందాము. ఈ సైజులో ఉండాలండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఇదే విధంగా ఈ టమాటాలన్నిటినీ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఈ టమాటా పచ్చడి అనేది మనం తడి అనేది లేకుండా గాజు సీసాలో కానీ లేదా మనం మిక్సీ జార్లో వేసినప్పుడు కానీ తడి అనేది ఉండకూడదు. ఇలా చేసుకున్న ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది మా ఇంట్లో అందరి టమాటా పచ్చడి అనేది ఫేవరెట్ అండి. దీనిని ఎలా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ టమాటా ముక్కలన్నిటినీ కూడా వేసుకుందాము. ఇక్కడ నేను పిక్కలు అని ఈ ఈనెలు ఉంటాయి కదా, నార, అలాంటివి ఏమీ లేకుండా ఇలా తీసుకున్న 50 గ్రాముల చింతపండు. చూడండి, ఇప్పుడే మనకి టమాటాల నుంచి వాటర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఈ చింతపండుని కూడా వేసుకుందాము. 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఎక్కువ ప్రాసెస్ లేకుండా చాలా తక్కువగా టైంలోనే ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది చేసుకోవచ్చండి. చూడండి, మనకి ఈ ఒకసారి కనుక మనం ఇదే విధంగా కలుపుకొని మూత పెట్టేసామంటే కనుక ఈ చింతపండు కూడా మనకి మెత్తపడిపోతుందండి ఈ టమాటాలోని వాటర్తో. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి వాటర్ అనేది ఎలా వచ్చిందో అప్పుడే మనకి లైట్గా తోలు అనేది కూడా టమాటాది ఊడి వస్తుంది. అడుగు నుండి ఒక్కసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకుందాము. ఇలా ప్రతిసారి ఒక 5 నిమిషాలకు ఒకసారి మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ గనుక మనం ఉడికించుకోవాలండి. లేకపోతే మనకి అడుగు అనేది అంటుకుంటుంది. చూస్తున్నారు కదండి, అడుగు అనేది ఎలా అంటుకుంటుందో. అలానే వదిలేయకూడదు. చూడండి, ఇక్కడ టమాటాలని కూడా ఇలా కొంచెం గరిటెతో కనుక వత్తితే మనకి ఇంకొంచెం మెత్తగా అయిపోతుందండి త్వరగా మనకి. ఇదే విధంగా మన టమాటాల ముక్కలన్నిటినీ కూడా గరిటెతో మెత్తగా ఒత్తుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు మరొక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఇందాక కంటే కూడా ఇప్పుడు ఇదే విధంగా మనకి ఎంతగా గుజ్జులాగా అయిపోయాయో. గరిటెతో ఇలా ఒత్తుతుంటే చాలు మనకి ఎంత మెత్తగా గుజ్జులాగా అయిపోయిందో. చింతపండు కూడా బాగా మెత్తగా గుజ్జులాగా అయిపోయిందండి. ఇప్పుడు దీనిని చెమ్మ అనేది లేకుండా ఉంది కదండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మనం పెద్ద టీ స్పూన్ అయితే 1 టీ స్పూన్ ఆవాలని,
పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకోవాలి. అదే కనుక చిన్నదైతే 2 స్పూన్స్ ఆవాలని పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి. ఈ ఆవాలు అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి, మనకి తెల్లగా రావాలి. మెంతులు కూడా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇలా వేగితే సరిపోతుంది. వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లోకి తడి లేకుండా చూసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈలోపు మనకి టమాటా గుజ్జు అనేది కూడా చూడండి, చెమ్మ అనేది లేదు మనకి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లోకి అయితే కనుక వేసుకుందాము. ఇలా మనం కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి ఈ టమాటా గుజ్జు మొత్తాన్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనం కారం, 1/2 కేజీ టమాటాలకి 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల కారం, 50 గ్రాముల ఉప్పు వేసుకోవాలి. ఒకవేళ మనకి టమాటాలు చాలా పులుపుగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి పులుపుకు తగ్గట్టుగా కారం, ఉప్పు అనేవి కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మనకి ఈ పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాల మెంతుల పౌడర్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి, వాటర్ వేయకూడదు. చూడండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 150 గ్రాముల వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. నువ్వుల నూనె కానీ పప్పుల నూనెను కానీ ఉపయోగించడం వలన పచ్చడి అనేది ఎక్కువ రోజులు మనకి నిలువ ఉంటుందండి. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ నేను పోపు దినుసులన్నిటిని కలిపి వేసుకుంటున్నానండి. సాయిపప్పు, పచ్చినపప్పు, ఆవాలు ఇలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అనేది మరీ అంత బాగా మరగకూడదండి. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పోపుల్ని వేసి దోరగా వేయించుకోవాలి. బాగా మరిగే వాటిలో ఈ పోపుల్ని వేస్తే పోపు అనేది మనకి మాడిపోతుంది. ఇప్పుడు గనుక మనం ఈ ఎండుమిర్చి మిరపకాయలని కూడా వేసుకుందాము. ఎండుమిరపకాయలు ఒక 2 ఎండుమిరపకాయలని, ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకుని కూడా వేసుకుందాము. ఇప్పుడు వీటినన్నిటిని కూడా సిమ్లోనే దోరగా వేయించుకోవాలి. ఈ పప్పులతో పాటే మనకి ఈ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కరివేపాకు అనేవి సమానంగా దోరగా వేగిపోతాయి. ఇప్పుడు మీ దగ్గర ఉంటే ఇంగువ కూడా, మీకు ఇష్టమైతే ఇంగువ ఫ్లేవర్ని కూడా వేసుకోవచ్చు. ఇలా వేగిన దాంట్లోకి మనం ఈ టమాటా పచ్చడిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చూడండి, ఇలా కలుపుకుంటూ గనుక మనం స్లోగా సిమ్లోనే ఆయిల్ నుండి సపరేట్ అయ్యేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. ఈ టమాటాలకి ఆయిల్ అనేది పైకి కొంచెం తేలుతూ ఉన్నప్పుడే మనకి ఈ టమాటా నిల్వ పచ్చడి అనేది డ్రై అవ్వకుండా ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. పోపు వేసి వెంటనే ఆపేయకూడదండి. ఒక 10 నిమిషాల పాటైనా సరే సిమ్లోనే, మనం ఒక 5 నిమిషాల పాటైనా సరే మనం సిమ్లోనే, ఇదిగోండి ఈ ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఎంత రెడ్గా వచ్చింది కదండి, ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక కంటైనర్లోకి అయితే తీసుకుందాము. నేను దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత గాజు సీసాలు అయితే కనుక నిల్వ చేసుకుంటానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.